మీరు మానకండి, మీ చర్చి మీరు మానకండి. మీరు మానేసి బైబిల్ మిషన్లోకి వచ్చేయమని నేను అడగట్లేదు. స్వార్థంగా మాట్లాడకూడదు. అయితే మీ సంఘాన్ని మేఘం ఎక్కేటట్లుగా రెండోసారి చచ్చిపోకుండా జాగ్రత్త పడితే చాలు. మీ సంఘములో ఉద్యోగం ఉంటే అప్పుడు మీ సంఘములో సన్నిధి ఉంటే బాగుంటుంది. సంఘ పెద్దలు కూర్చోండి, సంఘమంతా కూర్చోండి, మాట్లాడుకోండి, విశ్వాసం గురించి మాట్లాడుకోండి, ఎదిగే దాని గురించి పడిపోతే లేవాలి. సంఘములో ఎవరు పడిపోయారో మరలా తిరిగి లేవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. సంఘాలు బాగు చేయండి. కొంతమంది నాతో చెప్తున్నారయ్యా, మా సంఘం బాగు కానప్పుడు మేమేం చేయాలి? బాగు కానప్పుడు ఇంకా ప్రయత్నించు. అయ్యా, మా సంఘమే బాగు కానప్పుడు నీవే చేసుకో, ఇంకా ఏం చేయాలి? నేను వెళ్తే నేను పడిపోతానేమో, నేను కూడా మారిపోతానేమో, నేను ఆడలాగైపోతానేమో అనుకుంటే నీకు నీవే చేసుకో. పడిపోకు, మ్యాక్సిమం ట్రై చేయి. సంఘములోనే ఉండు, సంఘములోనే పోరాడు, సంఘములోనే ఏడువు, సంఘ పెద్దలతో మాట్లాడు. పెద్దలందరూ మాట్లాడుకోండి, కన్నీళ్లు కార్చండి. ఎందుకంటే యేసు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం పాడవడము మంచిది కాదు, నాశనము కావటం మంచిది కాదు. సంఘం బాగుండాలి. సంఘము కొరకు యేసు వారు వస్తున్నారు.